వెల్కమ్ టు ఆదాన్. నేను హరిత. జనరల్గా మనకి పూజలు కానీ వ్రతాలు కానీ ఏమైనా కొత్త తిథులు కానీ ఎప్పుడైనా కొంచెం ప్రత్యేకమైన తిథులు వస్తే వాటికి పూజ ఎలా చేసుకోవాలి, నార్మల్ డేస్లో జరిగే పూజకి ఇలా ప్రత్యేకమైన రోజుల్లో చేసే పూజకి కొన్ని కొన్ని చిన్న చిన్న తేడాలు ఉంటాయి. అయితే అవి ఎందుకు ఉంటాయి, అసలు ఆ రోజు ఇప్పుడు రాబోతుంది ఈ జనవరి నెల 10వ తారీఖు ముక్కోటి ఏకాదశి ఉంది మనకి. సో ఆ తిథి నాడు చేయవలసిన విధి విధానాలు ఏంటి, సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటి, అసలు పూజ అనేది ఎలా చేయాలి, ఎందుకు చేసుకోవాలి అనేది కూడా మన ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి హరిత గారు. గురుగారు, మరి అసలు నార్మల్ రోజులకై ఈ ప్రత్యేక రోజులు కొన్ని ఉంటాయి. ఏకాదశి అంటే ప్రతి నెల కూడా ఏకాదశి ఉంటుంది. అయితే మరి ఇప్పుడు ఈ జనవరి నెలలో వచ్చే ఏకాదశి, 10వ తారీఖు వచ్చే ఏకాదశికి, నార్మల్ ఏకాదశికి తేడా ఏంటి? ఇప్పుడు ఈ ప్రత్యేక దినాల్లోనే పూజలు ప్రత్యేకంగా నిర్వహించడానికి గల కారణాలు ఏంటి? ఇది ఒక బేసిక్ క్వశ్చన్ అండి, ఫండమెంటల్ క్వశ్చన్స్ అందరూ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఇంపార్టెంటే. ఏకాదశి ఎందుకు ఇంపార్టెంట్? చాలా ఏకాదశిలో ఉన్నాయి, ఇందులో ఈ ఏకాదశి ఎందుకు ఇంపార్టెంట్, అంతే కదా. ఈ ఏకాదశి వచ్చినప్పుడు మనం ఎందుకు స్పెషల్గా చేస్తే ఏంటి ఉపయోగం, అంతే కదా. మనం ఎందుకు నేను స్పెషల్గా ఉంటే నేను అసలు ఈ రోజుకి నేను ఎందుకు ఇంట్రెస్ట్ చూపించాలి, ఈ రోజు ఇలా ఎందుకు చేయాలి, చేసి నాకు వచ్చేది ఉపయోగం ఏంటి, అందరికీ చాలా ఒక బేసిక్ ఆలోచన, ఒక క్వశ్చన్ ఉంటుందండి. ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు శాస్త్రాలు ఏం చెప్పారంటే అండి, బ్లైండ్గా చేయకూడదండి, ఆలోచన నుంచి చేసుకోవాలన్నమాట. తెలివితేటలు ఉండాలంటండి, ఏ పని చేసినా కానీ వివేకం ఉండాలంట. ఇది చేస్తే నాకు ఏంటి లాభం అనేది ఉండాలి కూడా అనే దాని గురించి మనం చూసుకుంటే, ఫస్ట్ ఏకాదశి అనేది మనకి 24 ఏకాదశులు ఉంటాయండి. ప్రతి ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అయితే మనకి ఏం చెప్తారంటేనండి, మనకి మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడు ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారని ఉంటుందండి. అంటే అంత పెద్ద శ్రీకృష్ణ పరమాత్మ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారంటండి. ఎందుకు ఉంటారంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి మనం మనుషులు అండి. అయితే మన చుట్టూ చాలా మన ప్రభావితం చేసే అంశాలు ఉంటాయి. ఆ ప్రభావానికి గురయ్యే చాలా ఉంటాయి. సపోజ్ మన కళ్ళు కొన్ని మనకు నచ్చుతాయి, కొన్ని నచ్చకపోవచ్చు. చెవులు కొన్ని మనకు నచ్చుతాయి, నచ్చకపోవచ్చు. ఇలా జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు అంటారనమాట. ఎప్పుడంటే మనకుండా సౌండ్ వింటూ ఉంటాం అనమాట. చెవి వింటూ ఉంటుంటే ఇది కర్మ, ఇంకా వినేది చెవి. కానీ లోన ఫీల్ అవుతుంటాం కదండి, మంచి స్వరము, తర్వాత అపస్వరతలు, లేదంటే మంచి మాటలు మాట్లాడారు, చెడు మాటలు మాట్లాడు, ఇది యొక్క ఇంపాక్ట్ మన మీద పడుతూ ఉంటుందండి. అయితే ఈ మన చుట్టూ జరిగే వాతావరణంలో మార్పులు కానివ్వండి, లేకుంటే జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలకు సంబంధించిన మార్పులు కానీ, ఎదుటి వాళ్ళు మన మధ్య ఉన్న ఇంపాక్ట్ కానివ్వండి, వాతావరణం మన చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఇంపాక్ట్, ఆ పరిసరాల ప్రభావం మన మీద పడుతుందండి. వాటిలో ఫస్ట్ ప్రభావితం ఏదంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అయితే ఇవి 10 అవుతాయి. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, 10. వీటినన్నిటిని కంట్రోల్ చేసేది మూలం, ఆది మూలం ఎవరంటే మనస్సు అని చెప్తారండి. ఈ మనస్సు ఈ మొత్తం కలిపి 11 మనకి ఇంద్రియాలతో అని చెప్తారనమాట. అయితే ఈ ఇంద్రియాలు ఎప్పుడు అవి చాలా కంట్రోల్ లేకుండా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయండి. కన్ను ఎప్పుడు చూస్తూనే ఉంటుంది, చెవి ఎప్పుడు వింటూనే ఉంటుందండి. వీటికి వచ్చేటప్పటికి మనకు తెలవకుండానే ముక్కు స్మెల్ చేసేస్తూ ఉంటుందండి పక్కన ఉన్న ఎంతో. అయితే ఈ ఏకాదశి రోజున అవి చాలా యాక్టివ్గా ఉంటాయి, చాలా యాక్టివ్గా ఉంటాయి అనమాట. ఎంత యాక్టివ్గా ఉంటే అంత యాక్టివ్గా ఉంటాయి. అయితే వీటికి పవర్ ఎలా వస్తుంది? అయితే మన కన్నే మంచి చెడుని చూడగలుగుతుంది, మన మనసే ఇది మంచి చెడు అని డిస్టింగ్విష్ చేయగలుగుతుందండి. అవి ఎంత పవర్ఫుల్గా ఉంటే మనిషి అంత పవర్ఫుల్గా అవుతారు. అయితే ఈ ఏకాదశి రోజున అవి చాలా డిస్టర్బ్డ్గా ఉండేసి హై ఎనర్జెటిక్గా ఉంటాయి. ఎప్పుడైతే మనం వాటిని కనుక అవి డిస్టర్బ్డ్గా ఉండి కానివ్వండి, లేదంటే వాటి యొక్క హై నెగిటివ్ ఎనర్జీగా ఉన్న వాటిని కనుక మనం సప్రెస్ కనుక చేయగలిగితే, అంటే తటస్థంగా కనుక చేయగలిగితే, న్యూట్రలైజ్ కనుక చేయగలిగితే, దాంట్లో లోన చాలా పవర్ ఉంటుందండి. ఆ పవర్ని మనం పాజిటివ్గా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకని అది ఎలా కుదురుతుంది, ఎలా అంటే మనకున్న ఎప్పుడు కదులుతూ ఎప్పుడు వర్క్ చేస్తే ఈ ఇంద్రియాలకు రిలాక్సేషన్ ఇవ్వాలన్నమాట. కొంచెం మనం రిలాక్స్ ఇవ్వాలన్నమాట. అంటే అవి 100% ఆపమని కాదు. ఇప్పుడు కన్ను అప్పుడు కూడా మాట్లాడుతుంటుంది, బట్ వాటిని కొంచెం యొక్క వేగాన్ని మనం కనుక తగ్గించగలిగితే, కొంతకాలం గ్యాప్ వచ్చిన తర్వాత 1 డేనో 2 డేనో కనుక గ్యాప్ వచ్చిన తర్వాత, ఆ గ్యాప్ తర్వాత అవి మళ్ళీ చాలా పవర్ఫుల్గా పనిచేయడం స్టార్ట్ చేస్తాయి. ఎప్పుడైతే మనకి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు చాలా పవర్ఫుల్గా ఉంటుందో మనం పవర్ఫుల్ మనిషిగా తయారైపోతాం. అది ఎలా చేయాలి, హౌ, వాటి యొక్క వేగాన్ని మనం కొంతకాలం తగ్గించడం అనేది ఎలా సాధ్యం అనే దానికి మనకు మహర్షులు ఏం చేశారంటే, ఈ ఏకాదశి రోజున వీటి యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, వీటిలో చైతన్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో కనుక కొంచెం మన రిలాక్సేషన్ కనుక వాటికి ఇవ్వగలిగితే నెక్స్ట్ ఆన్వర్డ్స్ అవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి.
అందుకని మనకు వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చేసారు. ఎప్పుడైతే మనిషి లైట్గా ఆకలిగా ఉన్నాడో అతని యొక్క ఏమని చెప్తారంటే ఇంద్రియాలు చాలా ఫోకస్డ్గా ఉంటాయి, చాలా రిలాక్స్ అయిపోతాయి. ఎప్పుడైతే మనం రెగ్యులర్ ఫుడ్ కాకుండా కొన్ని ఫుడ్ కనుక తగ్గించగలిగితే మనం అంటే కొంచెం టైర్డ్గా ఉంటుంది, ఆ టైంలో మనం ఎంత ఎక్కువగా వినలేము, ఆ టైంలో మనకు కొంచెం ఆధ్యాత్మిక ఎనర్జీ లెవెల్స్ స్లోగా ఉంటుంది. అవి కూడా ఎనర్జీ లెవెల్స్ చాలా స్లోగా పనిచేయడం స్టార్ట్ చేస్తాయి. అంటే ఒక రకంగా మనం రిలాక్సేషన్ ఇస్తాం అనమాట. ఆ టైంలో మనం మోడరేట్ ఫుడ్ తీసుకోవటం, వీలైతే కనుక కెపాసిటీ అంటే హోల్ డే ఫుడ్ తీసుకోకుండా ఉండటం, లేదంటే పార్షికంగా ఫుడ్ తీసుకోవటం, అలా కనుక చేయగలిగితే మనం ఇంటర్నల్గా మన మెడిటేషన్, ధ్యానం, యోగా, మెడిటేషన్, భక్తిగా స్పిరిచువల్గా కనుక ఉండగలిగితే న్యాచురల్గా మనం ఎనర్జీ లెవెల్స్ బయటకు పోయి తక్కువ ఉంటుంది కాబట్టి అవి రిలాక్స్ అయిపోతాయండి. ఎప్పుడైతే మనకి ఏం చెప్తారంటే ఏకాదశి ముందు నుంచే మనం ఉపవాసం స్టార్ట్ చేయాలి, అంటే వాటిని కంట్రోల్ చేసేవాడిని చేయాలి. లైట్గా ఫుడ్ తీసుకోవాలి, ఆ రోజు కంప్లీట్గా ఫాస్టింగ్ ఉండాలి యాజ్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్. కొంతమంది లిక్విడ్ తీసుకుంటారు, కొంతమంది లైట్గా నైట్ టైంలో ఫుడ్ కానీ, అంటే ఫుడ్ కాదండి మళ్ళీ కొంచెం టిఫిన్ కానీ ఇలాంటి పళ్ళు కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది నెక్స్ట్ డే మార్నింగ్ కూడాను పూజ చేసిన తర్వాత తినడం స్టార్ట్ చేస్తారు. ఇలా ఇంతకాలం అది ఎందుకుంటారంటే పార్షల్గా కనుక ఉంచితే వాటిలో యొక్క న్యూట్రలైజ్ అయ్యే వాటిలో ఎనర్జీ తర్వాత చాలా పవర్ఫుల్గా ఉంటుంది, ఒక పవర్ఫుల్గా మనిషిగా తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ తోటి మనకి ఏకాదశి మనకు ఉపవాసం అని వచ్చింది. గురుగారు, మరి ఉపవాసం అనేది ఏకాదశి రోజే ఎందుకు? ఏకాదశిలో ఉన్న అంటే విశిష్టత ఏంటి అసలు? అదేనండి, ఏకాదశి అంటే 11 అండి. 11లో మనకి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు. సో ఈ 11 వస్తాయి అనమాట. ఈ 11 సింబాలిక్గా మనకి ఏకాదశి రోజున పెట్టారనమాట మహర్షులు. ఇంకొకటి రీసెంట్గా నేను ఒక చోట ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్టికల్ చదివానండి. క్యాన్సర్ చాలా మందికి వస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండగలిగితే, వాళ్ళు ఏకాదశిని స్పెసిఫిక్గా చెప్పలా, మంత్లీ 1 డే కనుక ఉపవాసం కనుక ఫాస్టింగ్ కనుక ఉండగలిగితే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ 90% తక్కువ ఉంటాయి. ఇది ఒక రీసెర్చ్ చేశారనమాట, అది జర్మన్ రీసెర్చ్లో ఎవరో చేశారు, నేను కూడా దాని గురించి చదివాను అనమాట. దాన్ని మనకి కనుక కాంపరెంట్ కనుక చేసుకోగలిగితే, అందుకని మన పెద్దవాళ్ళు, మన మహర్షులు మంత్లీ 2 times ఉపవాసం పెట్టారు. ఏకాదశి రోజున 2 ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి 2 ఉంటాయి. ఈ కాన్సెప్ట్ మనం తీసుకొచ్చారు. అదేమవుతుందంటే మన పెద్దవాళ్ళు స్పిరిచువల్గా ఎన్లైటన్మెంట్, లాంగివిటీ గురించి, మనిషి నెక్స్ట్ పవర్ఫుల్గా ఉండాలి, పవర్ఫుల్గా ఉండటానికి గురించి ఇది పెట్టారు. బట్ ఈ రీసెంట్ సైన్స్ కూడాను వాళ్ళు అదే చెప్పారు, ఉపవాసం కనుక ఉంటే కనుక ఉంటుందని ఒక ఎవిడెన్స్ తీసుకొచ్చారు. బట్ అది సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఇది నేను గొప్ప అని చెప్పను. మనది గొప్ప కాబట్టి ఇలాంటి ఎన్ని రీసెర్చ్లు వచ్చినా కానీ ఇది బ్యాడ్ అని ఎవరు చెప్పరు. దీంట్లో ఒక గొప్ప ఆధ్యాత్మికత, మనకి లాంగివిటీ, మనిషి హ్యాపీగా ఉండటానికి, బ్లిస్ఫుల్గా ఉండాల్సిన మర్మాలు మనకు తెలవని ఎన్నో సీక్రెట్స్ అన్నీ కలిపేసి ఇందులో ఉన్నాయండి. ఇంకా అవి ఏంటో మనకు ఐడియా లేదు. బట్ మనం చెప్పేదంటే మన మహర్షులకి, మన కల్చర్కి, మన దానికి మనం ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల కోట్ల నుంచి బతుకున్నామండి. ఇప్పటికి మన హ్యూమన్ రేస్ మనం బతుకున్నామండి, ఇంకా మనం ఎదుగుతూ ఉన్నాం కదండి. తినడానికి ఆ పద్ధతులు కనుక ఫాలో అయితే, నమ్మకంతో భక్తిగా కనుక చేయగలిగితే, వాటిలో మనం ఎదుగుతాము, మన చుట్టూ ఉన్న సమాజం ఎదుగుతూ ఉందండి. రైట్ గురుగారు, చాలా డీటెయిల్డ్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.